యేసుక్రీస్తునామమున మీకు శుభాలు పలుకుతున్నానండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొద్ది మాట నేర్చుకుందాం. దేవుడు ప్రార్థన జవాబిచ్చే దేవుడు అనే విషయంలో కీర్తనకారుడు 2 పాయింట్లు రాశాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం ఇలా మాట్లాడుతుంది. ఏంటంటే, యెహోవా నేను నీ కంటతనం ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరమేమో. చదువు ఒకసారి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. మంచి మాట అండి. కంఠధ్వని ఎత్తి ప్రార్థించాలంటే మనం గొంతెత్తి ప్రార్థించాలా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం, ఇటు కంఠధ్వని ఎత్తి అది అనుభవం చెప్తున్నాడు దావీదు గారు. మనం కూడా అవసరమైనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కంఠధ్వని ఎత్తి ప్రార్థించాలంటే కంఠధ్వని అన్నారు ఏంటో అక్కడ చెప్పట్లా. దీనికి ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా? 28:6 చదువుతారా? కీర్తన 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. అర్థం చేసుకోవాలి. కంఠధ్వని అంటే ఏంటన్నమాట? విజ్ఞాపన ధ్వని. ఇతరుల కోసం చేసే ప్రార్థన విజ్ఞాపన అంటారు. మన కోసం మనం చేసుకునేది ప్రార్థన, కానీ ఇతరుల కోసం భారం కలిగి విజ్ఞాపన చేసేది విజ్ఞాపన ప్రార్థనలు అవి. కాబట్టి విజ్ఞాపన ప్రార్థనకి దేవుడు తప్పని జవాబిస్తాడు. మన బంధువుల కోసం, మన ఇతరుల కోసం, మన రాష్ట్రం, మన దేశం కోసం, రక్షణ కోసం మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. అది ఆయన చేసింది. అది సొంతానికి చేయట్లే. అక్కడ గుర్తుపెట్టుకోండి. సొంతం చేసే ప్రార్థన అంటారు, ఇతరుల కోసం చేసేది విజ్ఞాపన అంటారు. కాబట్టి కంఠతో ఎత్తి ప్రార్థించాడంట. అంటే ఎంత భారత ఆలోచించాలి మీరు. ఆన్సర్ ఏం చెప్తున్నాడు? యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగా. కానీ థ్యాంక్స్ చెప్పేశాడు ఇక్కడ. కాబట్టి మన జీవితాలు ఎలా ఉందంటే, ఇది డిజిటల్ కోడ్ ఉందండి. 27:7 కీర్తన అంటాడు. డిజిటల్ కోడ్ 27+7 34 రావాలి. 3+4 మనకి 7 వస్తుంది. అలాగే ఆన్సర్ కూడా 28:6 పెట్టాడు. 28+6 28+6 ఎంత అండి? 34 వచ్చేస్తుంది. డిస్ప్లే చేస్తాం వీళ్ళు దీని మీద, మన తెర మీద. 34 3+4 కూడా మన 7. అంటే అది 7, ఇది 7. అంటే సంపూర్ణంగా మన జవాబు వచ్చేస్తుంది అనే విషయం నేర్చుకోవచ్చు. మీకు మొత్తం 7 ఏం మాట్లాడుతుంది? అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడు తీయబడును అని చెప్పి మాట మనకు గుర్తు వచ్చేస్తుంది. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక అద్భుతమైన రీతిలో ఇలాగ నేర్చుకోవచ్చు. 2 కీర్తనలు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వచ్చింది. ఎంత గొప్ప దేవుడు మనకు కలుగుంది. కాబట్టి మనం అనుదినం ప్రార్థన చేసుకుందాం, మనకు అవసరాలకు అడుగుదాం, మోకరిద్దాం, దండం పెట్టుకుందాం. ఆయన తప్పకుండా ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చే దేవుడు. ఈ రీతిగా మన పిల్లలకు మనం బోధిద్దాం, వాడు కూడా ప్రార్థనకు జవాబు పొందుకుంటారు. అట్టి కృప ప్రభు మన తెచ్చాను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమ కలుగుతండి. నేను లేఖనంతో మీరు మాట్లాడిన దావీదు గారి కీర్తనలో 2 విషయాలు చెప్పారు. కీర్తన 27:7, దానికి ఆన్సర్ 28:6 చెప్పారు. కనుక అద్భుతమైన రీతిలో ప్రభావం కంఠధ్వని ఎత్తి ప్రార్థించమంటున్నారు. మన విజ్ఞాపన ఆలకించని చెప్పి సమాధానం చెప్పేస్తున్నాడు. ఎంత అద్భుతం రాసే లేఖనాలు పొందికి ఎంత అద్భుతం ఆయన. నీ పాదాలు మూకుతున్నాం. మా జీవితాల ప్రభావ, మా సమస్యల గురించి, మా ఇబ్బందుల గురించి, అనారోగ్యం గురించి, ఈ పిల్లల యొక్క చదువు గురించి, అలాగే అనారోగ్యం బిడ్డల కోసం, హాస్పిటల్ రోగుల కోసం, వివాహాల కోసం చేస్తూనే ఉన్నాం. ఈ యొక్క విజ్ఞాపన ఆలకించే దేవుడు కనుక ఈ వాక్యం మేము బలపడి మా జీవితాల ప్రభావం మీకు దగ్గరగా జీవితం, మీ దగ్గర నుంచి జవాబులు పొందుకునే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.